హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టడీ విత్ జోష్న. ముందుగా నా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టుడే ఐఎమ్ హియర్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. But firstly, I would like to say thanks to my teachers because who gave me a golden chance to speak in front of all of you. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో, సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 10th తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి? 10th కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ మైండ్లో ఒక డౌట్ ఉంటుంది. ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ మంచిదా, బైపీసీ మంచిదా, పాలిటెక్నిక్ తీసుకోవాలా, ఐటీఐ తీసుకోవాలా అని. కొంతమంది ఫ్రెండ్స్ని చూసి కోర్స్ చూస్ చేస్తారు, కొంతమంది రిలేటివ్స్ చెప్పారని చూస్ చేస్తారు, మరి కొంతమంది పేరెంట్స్ డిసిషన్ ఫాలో అవుతారు. కానీ రిమెంబర్ వన్ థింగ్, మీ ఫ్యూచర్ మీ డిసిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ వీడియోలో నేను ప్రతి కోర్స్ గురించి సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ ఎవరు చూస్ చేయాలి, ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత ఏ డిగ్రీ చేయొచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ ఏమిటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమిటని, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చివరిలో కోర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. సో మనం 10th తర్వాత 12 కామన్ గ్రూప్స్ ఉంటాయి. సో మనం ఈరోజు వీడియోలో ఎంపీసీ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ చూసింగ్ ఎనీ కోర్స్ సెలెక్ట్ చేయడం అంటే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పచ్చు. అందుకే ఫస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నెవర్ చూస్ ఏ కోర్స్ బికాజ్ యువర్ ఫ్రెండ్ సెలెక్టెడ్ ఇట్. మీ ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నారని మీరు కూడా ఎంపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా ఈ కోర్సులో శాలరీ ఎక్కువ అన్నారు కాబట్టి వెంటనే జాయిన్ అవ్వకండి. ఫస్ట్ మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. ఏ సబ్జెక్ట్ చదివేటప్పుడు టైం తెలియకుండా చదువుతారు? అండ్ మీరు ప్రాక్టికల్ పర్సనా లేదా థియరీ పర్సనా? ప్రాక్టికల్ అంటే థింగ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది తెలుసుకోవడం. అంటే కార్ ఎలా రన్ అవుతుంది, కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, రోబోట్ ఎలా మూవ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎంపీసీ టైప్ మైండ్. అయితే ఫస్ట్ మనం ఎంపీసీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ కాకుండా ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ కోసమే అని. కానీ అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎంపీసీతో ఇంజనీరింగ్ కాకుండా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఎంపీసీ? ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్లో కాలిక్యులేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. అదే ఫిజిక్స్లో నేచర్ అండ్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతాయో అని. కెమిస్ట్రీ మ్యాటర్ వచ్చేసి కెమికల్స్ అండ్ రియాక్షన్స్ గురించి. సింపుల్గా చెప్పాలంటే నెంబర్స్, సైన్స్ అండ్ లాజికల్ థింకింగ్ ఇష్టం ఉన్న స్టూడెంట్స్కి ఎంపీసీ బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్, హూ షుడ్ చూస్ ఎంపీసీ? ఎంపీసీ తీసుకోవాలనుకుంటే లవ్ మ్యాథమెటిక్స్, ఎంజాయ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఇంట్రెస్టింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వాంట్ హై సాలరీ టెక్నికల్ కెరియర్స్ లైక్ లాజికల్ థింకింగ్. రిమెంబర్, మ్యాథ్స్ని ఫియర్ వల్ల అవాయిడ్ చేయకండి, ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్తో ఈజీ అవుతుంది. అండ్ థర్డ్ వన్, సబ్జెక్ట్స్ ఇన్ ఎంపీసీ. ఎంపీసీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ, స్టాటిస్టిక్స్. అండ్ మ్యాథ్స్ ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మ్యాథ్స్ ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. అండ్ ఫిజిక్స్లో మోషన్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, వేవ్స్, మోడర్న్ ఫిజిక్స్. అండ్ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద వరల్డ్ వర్క్స్ అని చెప్తుంది. అండ్ కెమిస్ట్రీ, organic chemistry, inorganic chemistry, physical chemistry. Chemistry teaches about substances and reactions. And fourth one, what skills needed? Logical thinking, daily practice, time management, strong basics, patience. MPC is not difficult if you study constantly. And fifth one, career opportunities after MPC. MPC చదివాక కెరియర్ ఆపర్చునిటీస్ ఏమిటని తెలుసుకుందాం. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అంటే బీటెక్, ఆర్కిటెక్చర్, బీఎస్సీ, డిఫెన్స్, మెర్చెంట్, పైలట్, ఎన్డీఏ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ జాబ్స్. అండ్ సిక్స్త్ వన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. స్టూడెంట్ కెన్ ప్రిపేర్ ఫర్ జీమెయిన్, జీ అడ్వాన్స్డ్, ఎంసెట్, ఎన్డీఏ అండ్ ఎక్సెట్రా. అండ్ సెవెంత్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంపీసీ. మెనీ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి, హై శాలరీ ఆపర్చునిటీస్, టెక్నాలజీ ఫీల్డ్, అబ్రాడ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ థింకింగ్ ఆల్సో. అండ్ ఛాలెంజెస్ వచ్చేసి మ్యాథ్స్ రిక్వైర్స్ రెగ్యులర్ ప్రాక్టీస్, కాన్సెప్ట్ షుడ్ బి అండర్స్టాండ్ నాట్ మెమరైజ్డ్.
డైలీ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కామన్ విత్ అందరూ కామన్గా అనుకునేది ఓన్లీ టాపర్స్ కెన్ టేక్ ఎంపీసీ. బట్ రియాలిటీ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో సక్సీడ్ విత్ కాన్స్టెంట్ ఎఫర్ట్ అండ్ ప్రాపర్ గైడెన్స్ అన్నమాట. అండ్ ఫైనల్గా ఏంటంటే ఎంపీసీ చూస్ చేయాలంటే ఫ్రెండ్స్ని ఫాలో అవ్వకండి. మీ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్స్, ఫ్యూచర్ గోల్స్ని బేస్ చేసుకుని డిసిషన్ తీసుకోండి. మ్యాథ్స్ అండ్ టెక్నాలజీ మీకు ఇష్టం ఉంటే ఎంపీసీ కెన్ ఓపెన్ మెనీ కెరియర్ ఆపర్చునిటీస్. ఐ హోప్ ఇప్పుడు ఎంపీసీ గురించి మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ అదర్ గ్రూప్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.